సుజాత గారు ఒకే ఒక ప్రశ్న మీరే చెప్తారు కానీ ట్వీట్ ఒక్క నిమిషం ట్వీట్ ప్రస్తావన చేశారు. ఒకే ట్వీట్ 6 సార్లు ట్వీట్ చేశారు. ఆయన 6 సార్లు చేసి దేశంలో ఉన్న లోక్ జనశక్తి లాంటి పార్టీలు, లోక్ తాంత్రిక్ పార్టీ, తామర తంపర పార్టీలు అందరినీ ట్యాగ్ చేస్తూ పెట్టాల్సినంత నెసిటీ ఎందుకంత ఆయనక లోపల అర్జెంటుగా ఏదో అయిపోవాలి ఆంధ్రప్రదేశ్లో అధికారులు అంత అవసరం ఏంది? అందరినీ ట్యాగ్ చేయాల్సిన అవసరం ఏంది? ఎందుకంత డిఫెన్స్ లో పడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? తిరుపతి దేవస్థానం అంటే అది దేశానికి సంబంధించింది కూడా కాదు, ప్రపంచానికి సంబంధించింది. దేవదేవుడు భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఆయన అసలు అమెరికాలో అందరినీ ట్యాగ్ చేసి పెట్టచ్చు, తప్పే ఉంది దాంట్లో చెప్పండి? అమెరికాలో కూడా ట్యాగ్ చేసి పెట్టచ్చు, కెనడాలో కూడా ట్యాగ్ చేసి పెట్టచ్చు. బికాస్ దేవుడు కోసం ఎన్నో దేశాల నుంచి వచ్చి అక్కడ ఎన్నో రోజుల నుంచి దర్శనం చేసుకుంటారు. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ట్యాగ్ చేసి పెట్టడంలో తప్పే ఉంది. అక్కడ ఏం పెట్టారు? ఒకటే ఒకటి మిగిలింది, అది కూడా ట్యాగ్ చేసేయండి. ఒక్కటే ఒకటి మిగిలింది. సుజాత గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం, మీరే చెప్పారు అమెరికా కెనడా అని. ఇంకొకటే ఒక మిగిలింది, అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పెట్టేయండి. మొత్తం ప్రపంచం మొత్తానికి ట్యాగ్ చేసినట్టు. అది అవునండి. తిరుపతి దేవస్థానం ఎక్కడ ఎక్స్క్లూజివ్ కాదు, ప్రపంచం మొత్తం అందరు భక్తులు ఉన్నారు. అది కూడా పెట్టేయండి. చెప్పండి, అందులో తప్పేముంది చెప్పండి? కాదు, తప్పేం లేదు. పొలిటిసైజ్ చేయడం దేనికి అడుగుతున్నా, పొలిటిసైజ్ చేయడం దేనికి అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు అబాండాలు వేయడం దేనికి? ఎక్కడ కల్తీ జరిగిందో ఎక్కడ కల్తీ చెప్పలేరంట, మళ్ళీ ఎక్కడో చెప్పలేరంట, జరిగిందేమో. ముందు అసలు అబాండాలు వేసేసి దేవుడి మీద కూడా వేసేసి ఆ తర్వాత విచారణ. మీరు అధికారం ఇచ్చింది ఎందుకంటే మీరు ఇట్లా కులమతాల మధ్య చిచ్చు పెట్టడానికి. అదే విధంగా మీరు చేసేటువంటి మంచేమీ లేదు, ప్రజలకి మంచేమీ లేదు. మంచి చెయ్యకపోగా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈ రోజు కొలికిపూడి గారిది అసలు ఒక ఎమ్మెల్యే ఈ రోజు కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లా మళ్ళీ కాల్ మనీ కేసులు బయటకు వస్తున్నాయి. ఈ రోజు ఇదేనా మీరు చేసేటువంటి కూటమి చేసేటువంటి అద్భుతమైన పరిపాలన? ఇవి ఉప ముఖ్యమంత్రి గారికి కనపడవండి. ఇవి చాలా ఎక్స్క్లూసివ్ గా అసలు ఆయన కనపడవు ఇలాంటివి. ఈ కొలికిపూడి అనేటువంటి వ్యక్తి ఏ రకంగా ఆడవాళ్ళని కూడా లైంగికంగా వేధిస్తున్నాడని పేపర్ల నిండా వస్తుంది. మరి సస్పెండ్ చేయొచ్చు కదా ఆయన్ని? మీరంత నీతి నిజాయితీగా ఉంటే సస్పెండ్ చేయొచ్చు కదా వెంటనే. మీకు ఎట్లా 164 సీట్లు ఉన్నాయి, గవర్నమెంట్ పడిపోయే ఛాన్స్ ఏమీ లేదు, చాలా మంచి నెంబరింగ్ ఉంది. ఎందుకంత ఆడవాళ్ళని లైంగికంగా హింసించేటువంటి వ్యక్తి, అలాగే పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వ్యక్తిని ఎందుకు ఉంచుకోవాలి చెప్పండి ఎమ్మెల్యేగా? మరి ఈ రోజు గుంటూరు కృష్ణా జిల్లాలో మళ్ళీ కాల్ మనీ కేసులన్నీ రిజిస్టర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వీటన్నిటికీ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ గా మనం చెప్పలేమా? వీటికి ఆన్సర్స్ ఉండవు. మేమన్నంటే మతాల మీద రాజకీయం చేయడం, ఏమన్నా కరెక్ట్ గా మేము ఎక్కడ తప్పు జరిగిందో చూపించండి అంటే మళ్ళీ డిక్లరేషన్ మీద డైవర్ట్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళడం ఇది కొత్త ఏం కాదు, 10 సార్లు వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు మీరు చేసినటువంటి దరిద్రమైన ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ఈ రోజు డిక్లరేషన్ అనే దాన్ని ముందు పెట్టారు మీరు. రైట్, ఒక నిమిషం డిక్లరేషన్ రావు గారు మాట్లాడతారండి. గుళ్ళకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడైనా డిక్లరేషన్ ఇచ్చారా? ప్రతి వ్యక్తి ఏదో ఒక ఆయన హిందూ అండి. చంద్రబాబు గారు తిరుమలలో ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? ఆయన హిందువు, కాదండి. ఎక్కడైనా ఇచ్చాడా? వేరే దగ్గరికి వెళ్ళలేదా? వేరే మతానికి వెళ్ళలేదా? ఎక్కడ ఇచ్చాడా చెప్పండి?